వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్విస్ అల్లరి పిల్ల. హాయ్ అబ్జెక్ట్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి నన్ను చూపిస్తలేదు, వాళ్ళు వదినాను నేను. హాయ్ అప్పన్వి, హాయ్ అప్పే. అమ్మమ్మ చెయ్యప్పు. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. సికింద్రాబాద్ బోనాలు ఏ రోజు అవుతాయో ఇక్కడ అదే రోజు బోనాలు అయితే, అందుకనే బోనాల పండుగకు వచ్చినాం. మా మమ్మీ పూజ చేస్తుంది. మేము వచ్చే వరకు ఈ పూజ కంప్లీట్ చేయలేదు, అందుకే మా మమ్మీ కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు. తాకిందా? అందుకే సందులలో రావద్దు. ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. కుండలు తెచ్చి ఇక్కడ పెట్టిరు. మేము పూరీలు చేస్తుంది. అత్త హాయ్ అప్పత్త ఒకసారి. హాయ్. ఇవి పూరీలు చేయడానికి ఇదంతా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ అది మటన్ కూర, ఇది బగారన్నం. అలాదేందన్నా ఇప్పుడు అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు నేను కండి అన్ని పాపా ముక్కొస్తుంది. గుడ్డలాగా రెడీ అయింది కదా ఇలా. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అన్విస్ అల్లరి పిల్ల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ. గంట కొట్టండి, గంట. ఫైనల్లీ మా అవుట్ఫిట్ వచ్చేసి ఇది బాగుంది అనుకుంటున్నాను. ఇది బోనం మా మమ్మీ తయారు చేసింది. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం బోనాలకి. గుడి దగ్గర మాత్రం అసలు కొంచెం కూడా క్రౌడ్ లేదు. ఎలా వెళ్ళామో అలాగే వచ్చాం. వర్షం పడుతుంది కాబట్టి అక్కడ అంత ఇబ్బందిగా లేదు. ఎవ్రీ ఇయర్ అయితే ఫుల్ క్రౌడ్ ఉండేది అసలుకి. బోనాలు మొత్తం 3 చేసారు. ఒకటి ఇంట్లోకి, ఒకటి పోచమ్మకి, ఒకటి మహాకాళికి. అక్కడ మాత్రం అసలు కొంచెం కూడా క్రౌడ్ లేదు. చూడండి అసలు ఎంత ఫ్రీగా ఉందో. ఎవ్రీ ఇయర్ అయితే అసలు కాలు పెట్టడానికి కూడా చంద ఉండదు. దర్శనం మాత్రం ఎంబటెంబటెంబట వెళ్ళిపోవాలి అని చెప్పేస్తారు. కానీ ఈసారి మాత్రం ఎంత నిదానంగా ఎంత బాగా జరిగిందో, బికాస్ ఆఫ్ వాన పడడం వల్ల. అసలు చూడండి కొంచెం అసలు క్రౌడ్ లేదు. మంచిగా అర్చన చేశారు, అన్నీ మంచిగా జరిగిపోయాయి. ఫైనల్లీ దేవుడు దర్శనం చాలా బాగా జరిగింది. మా వారు అప్పుడే వచ్చారు. ఫైనల్లీ మా అవుట్ఫిట్స్ వచ్చేసి ఇవి. మా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలో అర్థం అవ్వట్లేదు, అందుకనే పెట్టట్లేదు.